నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాలలో అహోబిలం ఒకటి. కర్నూలు జిల్లాలోని ఈ దివ్యక్షేత్రంలో ఉన్న సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి 9 రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. దట్టమైన నల్లమల అడవుల మధ్య సుందర ప్రశాంత వాతావరణంలో ఉన్న అహోబిలం దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? श्रीमत्पयोनिधिनिकेतन चक्रपाणे भोगीन्द्र भोगमणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्. गरुडाद्रि बिलाग्राहे गजकुंड हरस्पटे हिरण्यस्थानं अहंकार हरिसिंहाय मंगళం అంటూ నరసింహస్వామి వారి స్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం అహోబిలం. సుందర ప్రశాంతమైన వాతావరణంలో మనోహరమైన కొండలు, నల్లమల అడవుల మధ్యలో ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు నవరూపాలలో దర్శనమిస్తారు. కర్నూలు జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రం 108 దివ్య తిరుపతులలో ఒకటిగా విరాజిల్లుతుంది. భవనాశిని నదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రాన్ని మనం ఈరోజు దర్శించుకుందాం. అహోబిలాన్ని చేరుకోవటానికి కర్నూలు వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి మరో బస్సులో ఈ సుందర క్షేత్రానికి చేరుకోవాలి. అహోబిలానికి చేరుకునే మార్గం మనోహరమైన ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబిస్తోంది. అందమైన కోనలు, కొండలు, గుట్టలు, పచ్చని వటవృక్షాలు ఈ మార్గంలో ప్రయాణించే భక్తుల మనస్సుకు ఓ దివ్యానుభూతిని కలిగిస్తాయి. సుందర ప్రశాంత వాతావరణంలో ఎత్తైన కొండల మధ్య ఉన్న ఈ దివ్యక్షేత్రం ఎగువ అహోబిలం, దిగువ అహోబిలంగా విరాజిల్లుతోంది. వీటిని దిగువ తిరుపతి, ఎగువ తిరుపతి అని కూడా పిలుస్తారు. సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్న అహోబిలం క్షేత్రానికి
నిధి, నగరి అనే పేర్లు కూడా ఉన్నట్లు శాసనాల ద్వారా అవగతమవుతోంది. తమిళులు ఈ క్షేత్రాన్ని సింగవేలు కుండ్రం అని పిలుచుకుంటారు. దిగువ అహోబిలానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయ గోపురాన్ని దాటి ఆలయ ప్రాంగణంలో ఉన్న దేవీదేవతల ఆలయాలను సందర్శిస్తారు. దిగువ అహోబిలాన్ని చేరుకునే భక్తులకు ముందుగా ఆలయ గోపురం దర్శనమిస్తుంది. వివిధ దేవీదేవతల శిలా ప్రతిమలతో నిండి ఉన్న ఈ గోపురం భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. భక్తులు శుచి శుభ్రతలతో నేరుగా ప్రధాన గోపురాన్ని దాటి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ప్రధాన ఆలయ ప్రాంగణం భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. మనోహరమైన శిల్పకళా సంపదలు అలనాటి రాజుల శిల్పకళాభిరుచిని ప్రస్ఫుటం చేస్తాయి. ఆలయ ప్రాకారాదులన్నీ శిల్పకళా రూపాలతో దర్శనమివ్వటం భక్తులకు అమితమైన ఆనందాన్ని కలుగచేస్తుంది. విశాలమైన ప్రాంగణంలో ఉన్న దిగువ అహోబిలం ఆలయంలో శ్రీ ప్రహ్లాద వరద నరసింహస్వామివారు కొలువై ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు ఇతర దేవీదేవతల ఆలయాలు కూడా భక్తులకు దర్శనమిస్తాయి. ప్రధానాలయం ఎడమ చేతి వైపు భాగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం ఒకటి దర్శనమిస్తుంది. అతి ప్రాచీనమైన ఈ మందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవిలతో కొలువై ఉన్నారు. కుడిచేతి వైపు భాగంలో శ్రీ కోదండ రామాలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో శ్రీరామచంద్రుల వారు సీతాలక్ష్మణ హనుమంతుని సమేతంగా దర్శనమిస్తారు. మరోపక్క రామానుజుల వారు, ఆళ్వారు స్వాముల వారు దర్శనమిస్తారు. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డకు సమీపంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం నల్లమల కొండల్లో ఉంది. సామాన్య వ్యవహారంలో ఈ క్షేత్రాన్ని ఓబులం, ఓబులేసు అని పిలిచేవారు. ఇక్కడ నివసించే గిరిజనులు నృసింహదేవునికి జుంటు తేనె, అడవి మాంసాలను నైవేద్యంగా సమర్పించేవారిని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు ప్రహ్లాద వరద నరసింహస్వామి వారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకిక ఆనందాన్ని పొందుతారు. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు విశిష్ట శిల్పకళా నిర్మితాలైన ప్రాకారాదులు దర్శనమిస్తాయి. ఆయా ఆలయ ప్రాకారాదులపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లీలామూర్తులు దర్శనమిచ్చి భక్తులలో భక్తి ప్రపత్తులను పెంచుతాయి. వాటిని దర్శించుకున్న భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలో శ్రీ ప్రహ్లాద వరద నరసింహస్వామి వారి శిలా మంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు ఓం ప్రహ్లాద వరద నరసింహస్వామియే నమః అంటూ అలౌకిక ఆనందానికి గురవుతారు. స్వామికి భక్తితో చేతులు జోడించి తమ కోర్కెలు సఫలీకృతమయ్యేటట్టు దీవించమని ప్రణమిల్లుతారు.
प्रह्लाद नारद पराशर पुण्डरीक व्यासाम्बरीश शुक शौनक हृन्निवास भक्तानुरक्त परिपालन पारिजात लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् एकेन चक्रमपरेण करेण शङ्खमन्येन सिन्धुतनयामवलम्ब्य तिष्ठन् वामेतरेण वरदाभयहस्तमुद्रा लक्ष्मी नृसिंह मम देहि గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయంలో ఉపాలయాలలో ఉన్న అమృతవల్లి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను దర్శించుకుని పునీతులవుతారు. స్వయం వ్యక్త క్షేత్రం అని భారతదేశం నందు ఈ అహోబిల క్షేత్రం 4వ క్షేత్రం. తార్క్ష్యాద్రి అని పేరు. తార్క్ష్యుడు అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు క్రూరంగా తపస్సు చేసి నృసింహస్వామి ప్రత్యక్షమై తపస్సు ఫలించి స్వామివారు ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చిన క్షేత్రం కావున ఈ క్షేత్రానికి తార్క్ష్యాద్రి, గరుడాద్రి, వేదాద్రి, అహోబిలం, అహోబలం, సింగవైకుంఠం, వీరక్షేత్రం ఇటువంటి పేర్లతో కలిగింది అహోబిల క్షేత్రానికి. సత్యాన్ని స్థాపించుట వరకు భగవంతుని ఎక్కడ ఉన్నారని హిరణ్యకశిపు తన కుమారుడైన ప్రహ్లాదుని ప్రశ్నించగా ఇంద్రులు అందరూ గారిని ప్రతి ఒక్క అణులో స్వామివారు వెలిసి ఉన్నారు, నువ్వు కావాలంటే చూ, ఈ క్షేత్రంలో ఈ స్తంభం అనేది నువ్వే కదా స్థాపించినావు, ఈ స్తంభం ముందు ఉన్నారు అని చెప్పి ప్రహ్లాదుడు పలుకంటే స్వామివారు ఆ స్తంభం నుంచి వెలిసిన క్షేత్రం ఉగ్రస్తంభం అని పేరు. ఇది సముద్ర తీరానికి 3000 ఎత్తుగల పెద్ద పర్వతం. దీనికి అచలఛాయ మేరు అని పేరు పురాణ ప్రసిద్ధిగా. ఈ అహోబిల క్షేత్రాన్ని విష్ణు పురాణం, బ్రహ్మాండ పురాణం, వెంకటాచల మహాత్మ్యం, శ్రీమద్ భాగవతం నందు ఈ అహోబిల క్షేత్రాన్ని చాలా విస్తారంగా చెప్పబడింది. అటువంటి క్షేత్రంలో ఈ స్వామివారు నవనరసింహ రూపంగా జ్వాల అహోబిల మాలోల క్రోట కారంచ భార్గవాహ యోగానంద ఛత్రవట పావనో నవమూర్తయ 9 రూపంలో స్వామివారు ఇక్కడ వెలిసిన క్షేత్రం. కోరిన వరములను సగే దేవా లక్ష్మీ నరసింహ నీ కరుణా వీక్షణమాపై గనుమా లక్ష్మీ నరసింహ. దుష్ట సంహార భక్త మందార జ్వాల నరసింహ శ్రిత భక్త మనోహర సరగుణరార జ్వాల నరసింహ. అహోబిలాన్ని వేదాచలం, గరుడాచలం అని కూడా వ్యవహరిస్తారు. వీరక్షేత్రం అని కూడా పిలవడం జరుగుతుంది. దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఎగువ అహోబిలానికి బయలుదేరతారు. హిరణ్యకశ్యపుని సంహరించిన ఉగ్ర నరసింహుని స్వరూపం చూసి దేవతలు అహోవీర్యం, అహోశౌర్యం, అహోబహు పరాక్రమం, నారసింహం అని ప్రశంసించేవారట. ఆ కారణంగానే ఈ క్షేత్రానికి అహోబిలం అనే పేరు వచ్చినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే విష్ణువు నరసింహుడై అధిరోహించడం వల్ల ఆ క్షేత్రానికి గరుడాద్రి అన్న పేరు వచ్చిందట. గరుత్మంతుని తపస్సుకు మెచ్చి బలంతో నరసింహుడు సాక్షాత్కరించడం వల్ల అహోబిలం అనే పేరు వచ్చింది. దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఎగువ అహోబిలానికి బయలుదేరుతారు. దట్టమైన నల్లమల అడవులలో ఎత్తైన కొండల మధ్య ఉన్న ఈ ఆలయ సందర్శన భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతి. విశాలమైన ప్రాంగణంలో మనోహరమైన ప్రకృతి దృశ్యాలను ఆవిష్కరించే ఈ ఆలయానికి చేరుకున్న భక్తులకు ముందుగా ఆలయ గోపురాదులు దర్శనమిస్తాయి. అలనాటి రాజుల శిల్పకళా సంస్కృతిని కళ్లకు కట్టినట్టుగా ఆవిష్కరించే ఈ గోపురంపై వివిధ దేవీదేవతల మూర్తి రూపాలు దర్శనమిస్తాయి. వీటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు.
గర్భాలయమంతా ఉగ్రలక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణతో మారుమ్రోగుతుంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు ఓ కొండలో శిలారూపుడై ఉన్న ఉగ్రలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ఓం నమో ఉగ్రలక్ష్మీ నరసింహస్వామియే నమః అంటూ భక్తి పారవస్యంలో మునిగి తేలుతారు. ఉగ్ర నరసింహస్వామి వారిని భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ప్రాంగణంలో ఉన్న చెంచులక్ష్మి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటారు. చెంచులక్ష్మి అమ్మవారి దివ్యమంగళ రూపం భక్తులలో అమ్మవారి పట్ల భక్తి విశ్వాసాలను పెంచుతుంది. అహోబిలంలో నరసింహస్వామి 9 రూపాలలో దర్శనమిస్తారు. వీటిలో ప్రధానమైన అవతారం జ్వాలా నరసింహస్వామి. ఎత్తైన కొండలలో చిట్టడివిలో ఉన్న ఆలయంలో జ్వాలా నరసింహస్వామి కొలువై ఉన్నారు. హిరణ్యకశిపుని వధించడానికి ఇక్కడే స్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అహోబిలంలో నరసింహస్వామి నవరూపాలలో దర్శనమిస్తారు. ఆయా రూపాలన్నీ స్వామి పట్ల భక్తిభావాన్ని పెంచుతాయి. అహోబిలంలో మొదటగా భక్తులకు జ్వాలా నరసింహస్వామి వారు దర్శనమిస్తారు. దట్టమైన నల్లమల అడవులలో ఎత్తైన కొండల మధ్య ఉన్న జ్వాలా నరసింహస్వామి ఆలయానికి చేరుకోవటానికి భక్తులు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకునే మార్గం కొండలతో గుట్టలతో నిండి ఉండటం, మరోపక్క భవనాశిని నది ప్రవహించటం భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. భయంకరమైన కొండలు కోనలు దాటి జ్వాలా నరసింహస్వామి ఆలయానికి చేరుకున్న భక్తులు ఇక్కడ రాతిశిలలో వెలసిన జ్వాలా నరసింహస్వామి వారిని దర్శించుకుని భక్తితో పులకించిపోతారు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి జూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే హిరణ్యకశిపుని సంహారం ఇక్కడ చేసిన అనంతరం స్వామివారు శాంతించారని చెప్తారు. నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ. శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని సంహారం కోసం అవతరించిన ప్రహ్లాదుని కోసం ఈ అహోబిల క్షేత్రంలో వెలిశాడు. ఈ అహోబిల క్షేత్రంలో ఈ సన్నిధిలో ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు అడుగుతాడు, నీవు ఎక్కడున్నాడు ఆ శ్రీహరి అన్నప్పుడు స్తంభంలో అయినా చూపగలవా అంటే స్తంభంలోనే అన్నాడు, ఇందులేడు అందగలడు సందేహం వలదని చెప్తాడు. చెప్పినప్పుడు హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని గదతో పగలగొట్టినప్పుడు ఆ హిరణ్యకశిపుని సంహారం కోసం నరసింహస్వామి అవతరించాడు. ఆ నరసింహ అవతారమే ఉగ్రరూపము ఇక్కడ జ్వాలా నరసింహస్వామి అంటారు. ఈ అహోబిల క్షేత్రంలో ప్రధానమైన మూర్తి అటువంటి జ్వాలా నరసింహస్వామి మొదటి దేవుడు. జ్వాలా నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం స్వామివారి ఇతర రూపాల దర్శనాన్ని కూడా చేసుకుని భక్తి సంద్రంలో మునిగి తేలతారు. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు హిరణ్య స్తంభ సంభూతిం ప్రఖ్యాత పరమాత్మనే ప్రహ్లాదార్తి ముఖజ్వాల నారసింహాయ మంగళం అంటూ స్మరిస్తూ చేతులు జోడిస్తారు. జ్వాలా నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే కొండకింది భాగంలో ఉన్న మాలోల నరసింహస్వామి వారిని దర్శించుకుని పునీతులవుతారు. మాలోల నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని
వరాహ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. దట్టమైన నల్లమల అడవిలో ఉన్న ఈ ఆలయంలో వరాహ నరసింహస్వామిని దర్శించుకుని అనంతరం దట్టమైన అడవిలో ఉన్న కారంజ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. కారంజ వృక్షం కింద పద్మాసనంతో వేంచేసి ఉన్న నరసింహస్వామి ధ్యానమూర్తిగా ఆదిశేషుని పడగలలో ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారు. కరాంజ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. యోగమునందు ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడు కాబట్టి స్వామి యోగానంద నరసింహస్వామిగా ఖ్యాతిగాంచారు. యోగానంద నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఛత్రావట నరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. పద్మాసనంతో అభయ హస్తాలతో నల్లగా నిగనిగలాడుతూ ఉన్న ఈ మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. ఛత్రవట నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని భార్గవ నరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం కొండలపై కొలువై ఉన్న పావన నరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. అహోబిలంలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు. Ahobilam, and there are 9 Narasimha Sannidhis, and we have already visited one. This is the second one, and it is really a matter of happiness and inner happiness to visit all these temples. சுற்றி இருக்கிற என்விரான்மெண்ட் ரொம்ப மனசுக்கு ரம்யமா பார்க்கிறதுக்கு ரொம்ப என்விரான்மெண்ட் ரொம்ப நல்லா இருக்கு. பொதுவாக ஆந்திர பிரதேசத்துல கோயில்கள்லாம் ரொம்ப அழகா இருக்கு, ரொம்ப நல்லா இருக்கு, மனசுக்கு ரொம்ப நிம்மதியை தருது, சந்தோஷத்தை கொடுக்குது. यहाँ भी सभी जगह हम लोग देख लिया, अभी बाकी जगह जाएंगे. స్వామి నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాము. మాకు అన్ని విధాలా స్వామి సహకరిస్తారని, మా కోరికలు నెరవేరుస్తారని, మమ్మల్ని చల్లగా చూస్తారని చెప్పి మేమెంతో ఆశతో ఇక్కడికి వచ్చాము సార్. ఇక్కడ దేవస్థానం చాలా మహిమగల స్వామి, ఇక్కడ దర్శనం చేసుకునేకి వచ్చాము. మాకు నమ్మకము దేవుడు ఎక్కువ మహిమ ఉందని. సుందర ప్రశాంతమైన వాతావరణంలో నవ నరసింహ క్షేత్రంగా వర్ధిల్లుతున్న దివ్యక్షేత్రం అహోబిలం. ప్రహ్లాదుని భక్తికి మెచ్చిన స్వామి ఈ దివ్యక్షేత్రంలోనే వెలసి తాను భక్త వరదుండునని నిరూపించుకున్నాడు.